ఈ దీవాళీ ఫెస్టివల్‌కి స్వీట్స్ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి కాబట్టి తొందరగా అవ్వాలంటే గులాబ్ జామ్ మాత్రమే అవుతది. నాకు మాత్రం చాలా ఈజీగా తొందరగా అయ్యే రెసిపీనే కావాలి. ఎందుకంటే నాతో పాటు మా పిల్లలు గూడా వంట చేస్తారు అప్పుడప్పుడు. వాళ్ళని కొన్ని సార్లు కంట్రోల్ చేయలేను. నా వల్ల గాదు. ఇప్పుడు గులాబ్ జామ్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. గులాబ్ జామ్ పిండిని బౌల్‌లో తీసుకొని షుగర్ వాటర్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని బాగా బాల్‌లాగా చేసుకొని చేతిలో పెట్టుకొని బాగా వత్తాలి. అప్పుడైతే క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. మనకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న బాల్స్ లాగా కాకుండా ఇలా రోల్స్ లాగా చేసుకున్నాను. తర్వాత షుగర్ పాకం కోసం 2 బౌల్స్ షుగర్ వేసుకొని దానికి తగినంత వాటర్ వేసుకొని ఇలాచి వేసుకొని షుగర్ పాకం అయితే చేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న గులాబ్ జామ్ పిండి రోల్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్స్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పైన పైన కాకుండా లోపల పిండి ముద్ద కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఫైనల్ గా షుగర్ సిరప్ పోసేసి ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టేసి పొడుగు పొడుగు గులాబ్ జామ్స్ అయితే తినేయాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.